అర్జెంట్గా అకౌంట్ని ఫాలో చేసుకోండి. ఇది కౌంటీ రివెంజ్ మ్యాచ్. కౌంటీ అంటే తెలుసుకుందాం పదండి. ఫ్యాక్టరీస్ కను మనీ కన్నా టార్గెట్ ఎంత 5 overs 68 runs. రివెంజ్ కౌంటీ మ్యాచ్లో అబ్బో ఫ్లైట్ ఎక్కిచ్చాడయ్యా, ఎక్కడికో పంపించాడు, వెళ్ళిపోయింది. ఫస్ట్ బాల్ 6, రెండో బాల్ కూడా ఎక్కిచ్చాడు, మళ్ళీ 6, 2 బాల్కి 2 6లు కొట్టాడు. ఫ్యాక్టరీ యూసుఫ్ ఈసారి మళ్ళీ వెళ్తుందా? ఫెయిలర్ ఉన్నాడు, రన్నర్ 2కి వెళ్తున్నాడు, ఈజీగా 2 తీసాడు. గ్రేట్ రన్నింగ్. స్కోర్ 28 అన్న, లాస్ ఆఫ్ 0 wickets. ఈ బాల్ మనీ నుండి మంచి బౌలింగ్, వికెట్ ఎడ్జ్ టిప్ అయ్యి బాబన్న మంచి క్యాచ్ పట్టాడు. ఫస్ట్ వికెట్ గాన్. ఈసారి ఆకాశంలో ఎక్కడికో పంపించాడు, వెళ్ళిపోయింది 6 runs. అబ్బో ఏంట్రా బాబు ఆ షాటు, మళ్ళీ పంపించాడు. అన్ని 6ల మీద 6లు కొడుతున్నాడు ఫ్యాక్టరీ యూసుఫ్. ఓరే నాయనో ఏంట్రా బాబు ఆ షాట్లు, అన్నీ అక్కడికే కొడుతున్నాడు లాంగ్ ఆన్ మీద. ఇది కూడా 6. మ్యాచ్ 1 సైడ్ చేసేస్తున్నాడు ఫ్యాక్టరీ యూసుఫ్. మామూలు కొట్టట్లా. గ్రేట్ బ్యాటింగ్ ఫ్యాక్టరీ యూసుఫ్ నుండి. 2 overs 47. 2 ఓవర్లకు 47. మంచి కంబ్యాక్ మనీ నుండి. ఈసారి కవర్స్ మీదగా 4 runs. గ్రేట్ షాట్ ఫ్యాక్టరీ యూసుఫ్ నుండి. మళ్ళీ సేమ్ స్పాట్. ఈసారి ఫెయిల్డర్ ఉన్నాడు, సింగిల్ రన్. ఈసారి లాంగ్ ఆన్ మీదగా 2కి వెళ్తాడా? వెళ్తున్నాడు, రన్అట్ అవుతాడా? ఈజీగా 2 తీసాడు. గ్రేట్ రన్నింగ్. బాబా ఏం కొట్టాడు, స్క్వేర్ కట్టు, ఫ్లిక్ షాట్, 4 runs. 58 అన్న, లాస్ ఆఫ్ 1 wicket. స్కోర్ వచ్చి 58. మరి చూద్దాం కొడతాడో లేదో. విజయవాడ మనీ మంచి మామూలుగా ఇట్లా కంబ్యాక్ ఇస్తున్నాడు. చూద్దాం మరి మ్యాచ్ ఏం జరిగిద్దో. ఈ బాల్ మిడ్ వికెట్ మీద నుండి ఫెయిల్డర్ వస్తున్నాడు. ఆ లోపల ఈజీగా రన్నర్ 2కి వెళ్ళిపోయాడు. 2 runs వచ్చాయి. బాగా వేస్తున్నాడు కృష్ణలంక మనీ. మళ్ళా రన్నర్ 2కి వెళ్తున్నాడు, మళ్ళా 2 వచ్చాయి. గ్రేట్ రన్నింగ్. ఈసారి బాల్ ఇన్ ది ఎయిర్, మళ్ళా 2కి వెళ్తున్నాడు, ఈజీగా 2 తీసాడు. మళ్ళా మిడ్ వికెట్ మీదగా మళ్ళా 2 runs. ఈసారి బాల్ ఇన్ ది ఎయిర్, క్యాచ్ పడతాడా? క్యాచ్ అవుట్. అబ్బాబ్బాబ్బా మామూలుగా ఇలా కృష్ణలంక మనీ నుండి డొక్కల్లో కొట్టాడు. ఇంకా 2 పరుగులు కొట్టాలి. మళ్ళీ డాట్ బాల్. ఈసారి ఆస్టమ్ బాల్ ఇన్ ది ఎయిర్, క్యాచ్ పడతాడా? లేదు, కొట్టేశాడు. మ్యాచ్ 2 తిరిగేశాడు. ఫ్యాక్టరీ యూసుఫ్ రివెంజ్ కౌంటీలో మ్యాచ్ గెలిచాడు. మామూలుగా